ఎదురుచూపులు ఎన్నో ఆశలతోని ఎన్నో ఆశయాలతోని మొదటిసారి అమెరికాకు అడుగుపెట్టినప్పుడు అవకాశం రాలే. సప్త సముద్రాలు నా గుండెలోనే ఉప్పొంగుతున్నటువంటి సందర్భంలో కూడా మనసులో జై తెలంగాణని తలుసుకొని పెదవులతోని పాట పాడినటువంటి సందర్భాన్ని నేను కల్లారా చూసిన. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది. పాట పాడకపోయినా పర్వాలేదు, మీ అందరిని చూస్తూ ఉంటే కడుపు నిండిగా వినబడుతున్నది. అమెరికా తెలంగాణ సంఘం అని కళ్ళలో చూస్తే చాలు ఇవాళ 4 కోట్ల మంది ప్రజలు గుండెలు పులకిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. అమెరికా తెలంగాణ సంఘం అమెరికాలో ఆట ఇప్పుడే మొదలైంది. అమెజాన్ నది ప్రవాహంలాగా ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆటకు మరణం లేదు. ఇది ప్రపంచంలో ఈ సంస్కృతి ఎల్లకాలం వర్ధిల్లుతున్నదని దానికి నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఆట మొదలు పెట్టుకున్నాం. మీ అందరిని చూస్తూ ఉంటే నిజంగా ఉన్నట్టు చెప్పుకోవాలంటే మా సుద్దాల అశోక్ అనే చెప్పినట్టు చెట్లకు పోయి వండుక తింటే ఎట్లా ఉన్నదో గట్లా కనబడతా ఉన్నది. ఎవరు పొయ్యి వాళ్ళు పెట్టుకొని ఎవరు టేబుల్ కూడా వాళ్ళు కనబడ్డట్టు అనిపిస్తూ ఉన్నది నాకు. సమ్మక్క సారక్క జాతర పోయినప్పుడు సమ్మక్క సారక్కను దర్శించుకొని మళ్ళొచ్చి కోళ్ళు కోసుకొని వంటలు చేసుకొని తిన్నట్టుగానే అనిపిస్తూ ఉన్నది. మొత్తం తెలంగాణ జాతరలు తెలంగాణ పండుగలన్నీ ఒక్క దగ్గరనే కూర్చున్నట్టుగా కనబడతా ఉన్నది. మీ అందరి ముఖాలలో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇక్కడ నా తల్లుల కళ్ళల్లో కనబడుతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ దండాలు, మనసు నిండా దండాలు. శివరాత్రి పూట యమలాడ రాజనం దర్శించుకున్నట్టు అనిపిస్తా ఉన్నది నాకైతే. ఆర్యం శివ శివంటూ ఒక్క పొద్దిడిసే యమలాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరె గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కుమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, కుమ్రెల్లి మల్లన్న చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన అమెరికాలో ఆటలో తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా అరే మంచి నట్స్, ఒకసారి పీనట్స్, ఒకసారి చాక్లెట్ టేస్ట్, పీనట్ క్రైమ్. అరే ఏం బాగున్నారా? అరే ఎలా నే చెప్పనా? మొదట ఉన్నది ఒక పెద్ద చాకోలిషియస్ బాడీ, ఆపై వస్తుంది ఒక బిగ్ బ్యాంగ్. ఇంకా దాని ముక్కలు పీనట్ ఆస్ట్రాయిడ్స్ తో ఢీకొన్నప్పుడు వస్తాయి పీనట్ క్రైమ్ కామెట్స్. అవి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాయి క్రంచీ వేఫర్ యొక్క స్పేస్ షిప్స్. ఆపై బూమ్! ఆ విధంగా తయారవుతాయి అద్భుతమైన మంచ్ నట్స్. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది. New Munch Nuts. You'll go nuts about it. From Nestle. మనసు నిండా ఉన్నది. మీరు అందరూ ఏమంటారు? పాడమంటారా? తెలంగాణ పాట పాడమంటారా? మీ నోళ్ళల్లో ముద్దలు ఉంటే ఒక్క నిమిషం చేతిలోకి తీసుకోరు, అంతే, ఏం అవసరం లేదు. ఒకసారి తెలంగాణ పాట పాడదామా? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ మన వీరులకు, జోహార్ జోహార్. ఆడుదాం డప్పుల్లా దరువైరా, మల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా, మల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా.
ఆటలాడుదాం అదే అరే ఆట మీది మాట మీది పెత్తనాలను తరిమి కొట్టే పోరాట గుదుపలవ్వుదాం కొట్టే పోరాట కుతుపలవుదా అరే ఎయిరా 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 తెలంగాణ దరువెయ్యారా డోలుడాలు చేసుకొని అడుగెయ్యారా అదే ఎయిరా తెలంగాణ దరువెయ్యారా చాలు చేసుకొని అడుగెయ్యారా డోలుడాలు చేసుకొని అడుగెయ్యారా జై తెలంగాణ తెలంగాణ సపర్లు కొట్టడం నేను నేర్పుతాను. అమెరికాలు కొట్టుడు అంటే ఆటలే నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. ఆట అంటేనే కొట్టుడిగా, అంటే సపర్లు కొట్టుడు వేరే కొట్టుడు కాదు. కంప్యూటర్లలో కొట్టుడు, ఇక్కడ సపర్లు కొట్టుడు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పాట పాడాలని ఎన్నో సంవత్సరాల మా కోరిక ఈ రోజు నెరవేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన అందరి కోసం మాకు పసందైన పాట. తెలంగాణ అంటేనే ఆటపాటల జీవితం. సంతోషం వచ్చినా పాట పాడుకుంటాం, దుఃఖం వచ్చినా పాట పాడుకుంటాం, తిట్టాలన్నా కూడా పాట పాడుకుంటాం. పాట లేని జీవితం లేదు తెలంగాణలో కాబట్టి, తొక్కులాట లేని జీవితం లేదు తెలంగాణ కాబట్టి ఇప్పుడు ఒక పసందైనటువంటి పాలమూరు పాటను విందాం మనం. పాలమూరు అంటే బాగా జోష్ వస్తున్నది. మా జితేంద్రని చూసి అయింది. చాలా మంది ఉన్నారు పాలమూరు వాళ్ళు. అమ్మ 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 అన్నా, మా పోరాటం అంతా మీ చుట్టే తిరిగింది. మా జీవితం అంతా మీ పాటలే పాడుకున్నాం. ఎన్ని సంవత్సరాలు చెట్టు మీద పిటాలెగురవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి, పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో, పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా. కానీ ఇప్పుడు పల్లేరు గాయాల్సినటువంటి పాలమూరు జిల్లాలో పాటల మొలకలను మోసుకొచ్చినాం మీకోసం మేము. ఇప్పుడు పాలమూరులో పుట్టిన పాట. ఓయ్ నల్లమల్లమ్మ కోడలా. హై అది హై అది హై తెల్లాసీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. తెల్లాసీర తెల్లారైకి తెల్లవారంగా తానమా గొల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ. తెల్లాసీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. తెల్లాసీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. కోడల నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ నల్లమల్లమ్మ కోడలమ్మ. లాసీర నల్లారైకి తలుగుటంగా తానమ నల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. లాసీర నల్లారైకి తలుగుటంగా తానమ నల్లమల్లమ్మ కోడల, నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా. హై
థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక్కసారి తెలంగాణ వంటకాలను అన్నిని కడుపు నిండా భోజనం పెడితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడాలనిపిస్తున్నది మీరు తింటా ఉంటే. ఎందుకంటే అమెరికాకు తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ ప్రేమలను మోసుకొచ్చినాం మేము. అమీర్పేటలో సాఫ్ట్వేర్లో చిన్న డిప్లొమా చేసుకుంటూ ఇరాన్ కేఫ్లో కూర్చుంటి 1 బైట్ ఛాయ్ తాక్కుంటూ మాట్లాడుకున్నటువంటి మాటలను మోసుకొచ్చినాం మీకోసం మా హైదరాబాద్ నుంచి. ఎన్నో రోజులటువంటి చిన్ననాటి మీ జ్ఞాపకాలను మోసుకొచ్చినాం. ఇప్పుడు మా నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే వంటలు కూడా తెలంగాణ వంటకాలు పెట్టాలని చెప్పేసి మేము ఇప్పుడు వంటలు చేస్తున్నాం, రేపు పొద్దుగాల పెడతాము, మీరేమైనా పెట్టగలరా అన్నారు. ఇప్పుడు నిజంగా తెలంగాణ వంటకాలు, తెలంగాణ అంటేనే పచ్చకూర గుర్తొస్తుంది, పచ్చి పులుసు గుర్తొస్తుంది. మేము అనేక సందర్భాలు చెప్పుకునే వాళ్ళం, ఇంత దప్పడం పెట్టుకొని ఎండిపోయిన తునకలు వేసుకుంటే ఎంత కమ్మగా వాసన ఉంటుందో, ఇలా ఆటలో కూడా అట్లాంటి కమ్మని వాసనలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ వాసనలు ఒకసారి మీ అందరికీ చూపిద్దాం. బాయిల్ల బచ్చల్లి కూర అంజయ్య, నేలవారి నెల్లి కూర, పాలు కొమ్మల సింత సిగురు అంజయ్య, మొండి పెడతా వైపు తిరుగు ఓ అంజయ్య. అరే బాయిల్ల బచ్చల్లి కూర అంజయ్య, నేలవారి నెల్లి కూర, పాలు కొమ్మల సింత సిగురు అంజయ్య, మొండి పెడతా వైపు తిరుగు. బాయిల్ల బచ్చల్లి కూర అంజయ్య, నేలవారి నెల్లి కూర, పాలు కొమ్మల సింత సిగురు అంజయ్య, మొండి పెడతా వైపు తిరుగు.
నిండింది కదా, గిన్ని రుచులు. కొత్త పెట్టుకుంటే చుట్టాలను తోలుకొచ్చుకుంటే ఎట్లా పెట్టుకుంటాం, కాయగూరలు ఆకుకూరలు అన్ని గట్లా పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ అడుగుతా ఉన్నారు, ఒక్కసారి మా కోసం మా బతుకు పాట పాడమని, మన బతుకమ్మ పాట పాడమని. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. ఆ సంస్కృతిని ఒక్కసారి మనం అందరం కలిసి మళ్ళొక్కసారి కళ్ళ ముందు బతుకమ్మ నిలుపుకుందాం మనం. సిన్ని మా బతుకమ్మ సిన్నారక్క బతుకమ్మ సిన్నై మా బతుకమ్మ సిన్ని మా బతుకమ్మ సిన్నారక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పువ్వుల తోటాయే గోనుగు పువ్వులు మిలమిల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పువ్వుల తోటాయే పచ్చని పల్లె పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉడిచి ముక్కుళ్ళు పెట్టింది అందాల పొడ్డమ్మ వాకిట్ల పెట్టి చెయ్యెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిలిసే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తు పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేసి పూల కోసం బయలెల్లి ఊరికే సాపవరసి వాకిళ్ళలోన మొదలంతా బతుకమ్మ వెళ్తే పచ్చని పల్లె పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉడిచి ముక్కుళ్ళు పెట్టింది అందాల పొడ్డమ్మ వాకిట్ల పెట్టి చెయ్యెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు ఊసి చింతలు కాసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి తినుకు గురిసి పుడమి మెరిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే పచ్చని పల్లె పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉడిచి ముక్కుళ్ళు పెట్టింది అందాల పొట్టమ్మ వాకిట్ల పెట్టి చెయ్యెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ
చప్పట్లు కొట్టాలి కదా ఆడబిడ్డల పాటలకు. చేతుల గిలాసులు ఏం లేవు కాదనే సెల్లులు మాత్రమే ఉన్నట్టున్నాయి అందరి చేతులలో. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మళ్ళొకసారి వరంగల్ భద్రకాళి గుడికాడ చెర్లేసి బతుకమ్మలు ఆడుకున్నట్టు అనిపించినది. అందరికీ ధన్యవాదాలు మళ్ళొకసారి. ఇప్పుడు ఇవాళ ఆట తెలంగాణ ఆటకు ఏం మోసుకొచ్చినామనంటే, ఎక్కడో ఒక వరంగల్ జిల్లా మా సీతారాం నాయక్ బియా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యులు, వారి నియోజకవర్గం తండా నుంచి వాళ్ళ తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ వస్తే ప్రతి కళాకారుల గుండెల్లో ఆత్మ గౌరవం నిలబడుతుంది అనడానికి ఉదాహరణే ఇవాళ మనం శాలిని. కట్టెలను కొట్టుకొని అమ్మినటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఒక గిరిజన బిడ్డకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారులను చాలామంది టైంపాస్గా వాడుకున్న వాళ్ళు ఉంటారు. కళాకారుడు అంటే ఎంటర్టైనర్, నన్ను కూడా ఎంటర్టైనర్గా చూసిరు, అది వేరే విషయం అనుకో. కళాకారు అంటే ఒక ఎంటర్టైనర్ అనుకుంటారు, కానీ కళాకారులను కూడా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కళాకారులందరి ఇలా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లాంటి ఆడబిడ్డలందరికీ కూడా ఇలా ఉద్యోగాలనిచ్చి, భద్రతనిచ్చి, జీవితాన్నిచ్చి అమెరికా కూడా మీ అందరికీ ఇక్కడికి పంపించిండు. అమెరికాకు తెలంగాణ పాటను పాడి పంపించిండు మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ నర్సంపేట తండా బిడ్డ పాటను ఇప్పుడు మనం విందాం. Please give to big applause. Please. कामावर जायला उशिरे जायला, कामावर जायला उशिरे जायला, ओगतोय रिक्षावाला टमाट माझी, ओगतोय रिक्षावाला, ओगतोय रिक्षावाला टमाट माझी, ओगतोय रिक्षावाला. कामावर जायला उशिरे जायला, कामावर जायला उशिरे जायला, ओगतोय रिक्षावाला टमाट माझी, ओगतोय रिक्षावाला, ओगतोय रिक्षावाला टमाट माझी, ओगतोय रिक्षावाला. అచ్చునా బుట్టదా ఉత్తేజమైన, అచ్చునా బుట్టదా ఉత్తేజమైన, సాహేబు మాజా వరదలు వల్ల. అచ్చునా బుట్టదా ఉత్తేజమైన, అచ్చునా బుట్టదా ఉత్తేజమైన, సాహేబు మాజా వరదలు వల్ల. సంగుకునాలా కొలుకునాలా, సంగుకునాలా కొలుకునాలా, ఒక్కదాయి రిక్షావాలా టమాట మది, ఒక్కదాయి రిక్షావాలా, ఒక్కదాయి రిక్షావాలా టమాట మది, ఒక్కదాయి రిక్షావాలా. రాతీజీ దమ్మాల తోడు సంగబాయి, రాతీజీ దమ్మాల తోడు సంగబాయి, రాతీ మరి దేవుడా సొక్కుల సునాయి. రాతీజీ దమ్మాల తోడు సంగబాయి, రాతీజీ దమ్మాల తోడు సంగబాయి, రాతీ మరి దేవుడా సొక్కుల సునాయి. సక్క సక్కలా లాగిడోలా, సక్క సక్కల లాగిడోలా, ఒక్కదాయి రిక్షావాలా టమాట మది, ఒక్కదాయి రిక్షావాలా, ఒక్కదాయి రిక్షావాలా టమాట మది, ఒక్కదాయి రిక్షావాలా, ఒక్కదాయి రిక్షావాలా టమాట మది, ఒక్కదాయి రిక్షావాలా. రిక్షావాలా. థ్యాంక్ యూ అన్నా. నాయక్ సాబా, నాయక్ పులి అది విశ్రాంతిలో ఉన్నది. థ్యాంక్ యూ. అన్నా మొత్తం అంత కష్టపడి పాట పాడితే కనీసం సప్పట్లు కొట్టిరా చూడు అన్న. కొట్టిరమ్మా. సప్పట్లను సప్పట్లు కొట్టాలి కదా. సప్పట్లను కంప్యూటర్లో చూడాలమ్మా మనము. కంప్యూటర్లో ఓపెన్ చేసుకొని చూడాలి సప్పట్లు ఎట్లా ఉండవు. ధన్యవాదాలు, మరేం లేదు. థ్యాంక్ యూ. మాకు వాస్తవంగా
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకురి. మంచి మాటను పదే పదే చెప్పాలనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ఆట ఇది 4 కోట్ల ప్రజల ఆటగానే దీన్ని భావించుకుంటా ఉన్నాం. దీనికి అమెరికాలో ఉన్న వాళ్ళే సంఘ సభ్యులు గారు, యావత్ తెలంగాణ అంతా కూడా దీనిలో సంఘంలో సభ్యులన్న భావన ఇవాళ మా అందరిలో కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకనంటే దేశంలో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాకు మా వాళ్ళు ఉన్నారన్నటువంటి ఒక గొప్ప సంతృప్తి కన్నా ఇంకా ఏమి లేదు. కాబట్టి ఇవాళ మా కడియమన్న డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. వాస్తవంగా చాలా బిజీగా ఉండే, పోదామని అనుకున్నాడు. వాస్తవంగా అన్న ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు. బాగా బిజీ ఉన్నాడు కదా, అన్న పోతాడేమో అనుకున్నాను. కానీ పోయే ముందు మిమ్మల్ని ఒక్కసారి మనసు నిండా కల్లారా చూడిచిపోవాలి, ఈ సంఘాన్ని ఆశీర్వదించిపోవాలన్నటువంటి ఒకే ఆశయంతో ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న, మా స్వామి గౌడన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మండలి చైర్మన్ గారు వారు ఎక్కని వేదిక లేదు, వారు కొట్లాడని తెలంగాణ కొట్లాట లేదు. ఇలా వాళ్ళందరూ కూడా ప్రేమలతో వచ్చారు. అట్లాగే మా నిరంజన్ అన్న పాలమూరు నుంచి, అలాగే మా రమేష్ అన్న వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే గారు, జీవన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే గారు, దయాకర్ అన్న కర్ణె ప్రభాకర్ ఎమ్మెల్సీ గారు, మా విద్యాసాగర్, అందరి పేర్లు నేనే చెప్తున్నా అనుకోకురి. కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. నేను ఇంతమంది మేము వచ్చినాం కాబట్టి మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉన్నది. మేము ఎక్కడెక్కడైతే ఏదైతే కోల్పోయినామో అదంతా ఇక్కడ మాకు మళ్ళా మా కళ్ళ నిండా తృప్తి కలిగించినటువంటి సందర్భం. ఇవాళ మీ సంఘానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలిపేస్తున్నా. మీ సంఘానికి మనసు నిండా ఒకసారి ఏంది సన్మానం చేస్తావా అంటే చాలా కాపితే ఇక ఓడిచిపోయింది అన్నట్లు లెక్క. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ అన్న. మరి అన్నకి సత్కరించడానికి ఆటా కన్వీనర్ వినోద్ కుక్నూర్ గారు చప్పట్లు కొట్టవరే, అంత మంచి చెప్తుంటే కూడా చప్పట్లు కొట్టకపోతే ఎట్లా?